హాయ్ ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ యాస్పిరెంట్స్ అందరికి నమస్తే. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదల కాబోతున్నాయి అనే అంశం గురించి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసిన అభ్యర్థులు లైక్ చేసే ప్రయత్నం చేయండి మిత్రులారా, మర్చిపోవద్దు. ఓకే, చూసినట్లయితే మనకు ఆగస్టు 15న 3168 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా ఆ పోస్టులన్నిటినీ కూడా సెప్టెంబర్ 15న ఈ యొక్క విడుదల చేయబోతున్నామంటూ మనకైతే అప్డేట్ వచ్చింది. ఈ యొక్క ఆలస్యానికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో సాంకేతిక అంశాలు, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఆలస్యం కానుంది అనేది ముఖ్యమైన పాయింట్. ఈ ఒక్క పాయింట్ అండి. ఆ ఒక్క పాయింట్ వల్ల మనకు ఈ యొక్క నోటిఫికేషన్స్ ఆగస్టు 15న విడుదల కావాల్సినవన్నీ కూడా సెప్టెంబర్ 15కి వాయిదా వేయడం జరిగింది. మనకు కొన్ని రోజుల క్రితం ఒక అప్డేట్ వచ్చింది. జూలై 16వ తేదీన ఒక అప్డేట్ వచ్చింది. ఇక్కడ క్లియర్గా చూడండి డేట్తో సహా. ఆగస్టు 5 లోపు ఈ యొక్క ఉద్యోగుల విభజన అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ యొక్క ప్రక్రియ అంతా కూడా ఆగస్టు 5 లోపు పూర్తి అవుతుందని చెప్పేసి అప్పుడు అప్డేట్ వచ్చింది. కానీ ఈ యొక్క ఆగస్టు 5 లోపు ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తి కాకపోవడంతో దానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది అని ప్రభుత్వం భావించి ఈ యొక్క ఆగస్టు 15th నాటికి ఈ యొక్క ప్రక్రియ కంప్లీట్ కాదు కాబట్టి సెప్టెంబర్ 15th నాటికి ఈ యొక్క ప్రక్రియ పూర్తయ్యి ఆ యొక్క నోటిఫికేషన్స్ ఆగస్టు 15th విడుదల కావాల్సిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నామంటూ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, అంటే ఈ ప్రక్రియ వలన ఆలస్యం కావడం వలన ఆ యొక్క నోటిఫికేషన్స్ అనేవి వాయిదా పడ్డాయని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే గుడ్ న్యూస్. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా ఆలస్యానికి కారణము మరియు నోటిఫికేషన్స్ అని ఎప్పుడు వస్తాయని ఒక క్లారిటీ అనేది వచ్చేసింది ఇంకా. ఓకేనా, అదేవిధంగా మరొక అంశం ఏంటంటే ఈ యొక్క పోస్టులు మరలా క్యాబినెట్ ముందు ఉంచబోతున్నారు అనమాట. ఈ యొక్క ఖాళీ వివరాలన్నింటినీ కూడా ఏదైతే సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నారో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1 ఈ యొక్క ఖాళీలన్నిటి కూడా మరలా ఆగస్టు 6వ తేదీన అంటే నెక్స్ట్ మంత్, ఈరోజు జూలై 30, ఆగస్టు 6వ తేదీన క్యాబినెట్ ముందు ఉంచబోతున్నారండి. అంటే గ్రూప్ 1 ఉంటుంది కదా, గ్రూప్ 1లో పోస్టులు అనేవి పెరగబోతున్నాయని మనకైతే ఆల్రెడీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఓకేనా, గ్రూప్ 1లో పోస్టుల సంఖ్య ఇక్కడ అప్డేట్ కూడా మనకు రావడం జరిగిందండి. ఇదిగో అప్డేట్ ఇక్కడ ఉంది. గ్రూప్ 1లో ఇప్పటికే సూచించిన కొలువుల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రుల బృందం అభిప్రాయపడింది. మొత్తం మీద 10,060 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకొని లోకేష్ సూచించడం జరిగింది. అంటే వీటితో పాటుగా ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా అభ్యర్థుల వినతి పత్రాలు కావచ్చు, ప్రతి జిల్లాలోనూ ధర్నా రాస్తారోకో చేస్తున్న పరిస్థితులు మనం చూసాము. దాని ప్రకారంగానే గమనిస్తే ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు కూడా మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సరే, మనమైతే ఆగస్టు 6వ తేదీ వరకు వెయిట్ చేయాలి. అప్పుడు మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఖాళీ వివరాలు అనేవి అప్పుడు మనకు తెలియడం జరుగుతుంది. క్లియర్ కదా, నోటిఫికేషన్ ఎప్పుడు, ఖాళీ వివరాలు ఇప్పుడు మనకు తెలుస్తాయనేది కూడా అర్థమైంది. ప్రధాన ఆలస్యానికి కారణం కూడా అర్థమైంది. మరి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ కన్ఫామా అనే అభ్యర్థుల్లో డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇవ్వాల్సిన తేదీ ఇవ్వకుండా డేట్ అనేది మళ్ళీ పోస్ట్ పోన్ చేయడము, మరలా ఈ యొక్క డౌట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఇస్తారంటే సెప్టెంబర్ 15న కన్ఫామ్గా అంటే ఒక అప్డేట్ మనకు ఒక అక్టోబర్ 9వ తేదీన ఒక అప్డేట్ వచ్చింది 2025లో. ఎందుకు వచ్చింది అప్డేట్ అంటే ఆ యొక్క ఏదైతే మనకు కానిస్టేబుల్కి ఓపెన్లో 26, రిజర్వేషన్ అభ్యర్థులకు +5 కలుపుకుంటే 31, అదేవిధంగా ఎస్ఐకి ప్రజెంట్ 29 ఉంది ఓపెన్లో, +5 కలుపుకుంటే రిజర్వేషన్ అభ్యర్థులకు 34 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో అది 2025 సెప్టెంబర్ 30 వరకు ముగి ఉండడంతో ఆ యొక్క అప్డేట్ మనకి వచ్చింది. ఏదైతే సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుందో దాన్ని మరలా 2026 సెప్టెంబరు 30 వరకు వర్తిస్తుందని, యూనిఫామ్ ఉద్యోగాలకు వర్తిస్తుందని క్లియర్గా ఈ యొక్క పాయింట్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ యొక్క పాయింట్ కూడా ఇక్కడ ఉంది, క్లియర్గా చూడండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ యొక్క
యూనిఫామ్ పోస్టులకు వచ్చేసరికి గరిష్ట వయోపరిమితి 2 ఏళ్లకు పెంచింది. దీనికి సంబంధించి వేరువేరుగా 2 ఉత్తర్వులు బుధవారం జారీ చేసింది. వచ్చే ఏడాది అంటే 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ సడలింపు వర్తిస్తుంది. ఏపీపీఎస్సీ ఇతర నియామక సంస్థల ద్వారా ఇక నుంచి చేపట్టే నియామకాలకి గరిష్ట వయోపరిమితి పొడిగింపు వర్తిస్తుంది. అంటే ఇతర నియామకాలు అంటే ఏపీఎస్ఎల్, పిఆర్బి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది 2026 సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుంది. కాబట్టి సెప్టెంబర్ 30 లోపే నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇది 100% పక్కా. కాబట్టి సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ విడుదలవుతే ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం అమలులో ఉందో ఏజ్ లిమిట్ ఓపెన్లో 26, కానిస్టేబుల్కు ఎస్ఐకి 29, +5 కలుపుకుంటే రిజర్వేషన్ అభ్యర్థులు కానిస్టేబుల్ 31, ఎస్ఐ చూసుకుంటే +5 కలుపుకుంటే 34. ఇది ప్రస్తుతం అమల్లో ఉంది. సెప్టెంబర్ 30 లోపు నోటిఫికేషన్ ఇస్తే ఇది ప్రస్తుతం అమల్లో ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 15న ఖచ్చితంగా విడుదల కాబోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఖాళీల సంఖ్యలో పెంచబోతున్నారని కూడా మనకు అర్థమవుతుంది. అన్ని జిల్లాల వారు రోడ్డెక్కి పోలీసు అభ్యర్థులు ధర్నాలు చేస్తున్న పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఖచ్చితంగా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు మిత్రులారా. కాబట్టి అభ్యర్థులు ధైర్యంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఏ చిన్న అప్డేట్ మన ఛానల్ రావడం జరుగుతుంది. ఓకేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.